ఎందుకు గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకి మానసిక సమస్యలు వస్తాయి అని వాటికి కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయి. ఆ ముఖ్య కారణాలలో ముఖ్యంగా మనం ఎప్పుడైనా అంటే గ్రామీణ, పట్టణ అనే కాదు. మనం ఎక్కడైనా ఏ మానసిక సమస్యకైనా గూడా మొదటగా కారణం ఏమిటి అంటే ద ఇటియాలజీ ఆఫ్ ద సైకియాట్రిక్ డిజార్డర్స్ ఈస్ నాట్ నోన్. ద ఎగ్జాక్ట్ కారణం అనేది ఇప్పటి వరకు కరెక్ట్‌గా ఎవరికీ తెలియలేదు. దానిపైనే మేమందరం రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నాము. మిగతా ప్రాబబుల్ కాజెస్ అంటే అసలు దేని వలన వస్తుంది అనే కొన్ని కారణాలని ఇప్పటి వరకు రీసెర్చ్ చేసినవి, మేము కూడా రీసెర్చ్‌లో పాల్గొని రీసెర్చ్ చేసిన కొన్ని కారణాలు మీ ముందు నేను ఉంచుతున్నాను. ముఖ్యంగా ఏ సైకియాట్రిక్ డిజార్డర్ అయినా ఫస్ట్ సైకియాట్రీ అంటే ఇది ఒక మెడిసిన్‌లో ఒక భాగము. ఇందులో మానసిక సమస్యలని మరియు వాటి యొక్క డయాగ్నోసిస్ మరియు వాటి యొక్క ట్రీట్మెంట్ గురించి సైకియాట్రీ అనే బ్రాంచ్ చెప్తుంది. దీన్ని మానసిక వైద్య శాస్త్రం అంటారు. ఈ మానసిక వైద్య శాస్త్రంలో ముఖ్యంగా చాలా మందికి మానసిక సమస్యలు అంటే అవి ఎక్కడి నుండో వస్తాయి, మనసు నుండి వస్తుంది, సంథింగ్ ఎక్కడెక్కడి నుండో అనుకుంటారు. ఎస్పెషల్లీ విలేజర్స్కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అంటే సైకియాట్రీకి సంబంధించి బ్రెయిన్ ఈజ్ ద ఆర్గాన్ ఫర్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ద సీట్ ఇస్ అంటే ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతాయంటే మెదడులో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. 4 అంటే ఏరియా పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఫ్రాంటల్ లోబ్ అని, టెంపోరల్ లోబ్ అని, పెరైటల్ లోబ్ అని, ఆక్సిపిటల్ లోబ్ అని. ఇది సెరెబ్రమ్ అంటే పెద్ద మెదడు మన మామూలు భాషలో. ఇంకా దీంతో పాటు చిన్న మెదడు ఉంటుంది. దాన్ని సెరెబెల్లమ్ అంటారు. ఈ మెదడు యొక్క భాగాలలో కొన్నింట్లలో కొన్ని ఏరియాస్‌లో రసాయనాలు హెచ్చుతగ్గులు అవ్వడం వలన ముఖ్యంగా కొన్ని రసాయనాలు ఉంటాయి. డోపమైన్ అని, సెరటోనిన్ అని, ఎసిటైల్ కోలిన్ అని, గాబా, గ్లూటమేట్ అని కొన్ని రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి అన్నట్టు. ఒక్కోసారి ఎక్కువైపోతూ ఉంటాయి, ఒక్కోసారి కొంచెం తక్కువైతూ ఉంటాయి. దీని వలన మనిషిలో వారి యొక్క ఎమోషనల్ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పులు కావచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లలో మార్పులు కావచ్చు. ఇవి ఈ రసాయనాలలోని ఇంబ్యాలెన్సెస్ వలన మనకి బయటకి కనబడతాయి. ముఖ్యంగా ఇంకా కొన్ని కారణాలు చెప్పుకోవాలంటే జెనెటిక్ కారణాలు. అంటే కొంతమందికి వంశపారంపర్యంగా కూడా కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో హార్మోనల్ డిజార్డర్స్, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే, ఎస్పెషల్లీ చాలా మందిలో హైపోథైరాయిడిజం ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవడము, ఇలాంటి వాళ్ళలో కూడా కొన్ని మానసికంగా డిప్రెషన్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. దీనితో పాటుగా ఇంకా కొన్ని హార్మోన్స్ లైక్ అడ్రినల్ హార్మోన్స్ ఉంటాయి. అందులో కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ వస్తే కూడా మానసిక సమస్యలు రావచ్చు. అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా లేదా విటమిన్స్ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా రావచ్చు. లేదా కొన్ని ఏంటి అంటే మనిషి పుట్టినప్పటి నుండి పెరిగే సమయంలో మెదడుకి ఏమైనా ఇంజురీ జరిగినా, లేకపోతే తల్లి గర్భంలోనే మెదడు డెవలప్మెంట్లో ఏమైనా లోపాలున్నా కూడా మానసిక సమస్యలు వస్తాయి. దీనితో పాటు టీనేజ్ సమయంలో బ్రెయిన్లో ఒక ప్రూనింగ్ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం సరిగా జరగకపోయినా కూడా పేషెంట్స్కి మానసిక సమస్యలు రావచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బయోలాజికల్ కాజెస్ ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్స్. అంటే ఏ కారణాన్నైనా కూడా మనం ఒక జబ్బుకి సోషల్ మోడల్గా తీసుకుంటాం. బయోలాజికల్ కాజెస్ అనేవి
విలేజెస్లో అయినా ఉండొచ్చు, పట్టణాలలోనైనా ఉండొచ్చు. ఈ కాజెస్ అందరికీ కామన్గా ఉంటాయి. ఇంకా 2 రకాల కారణాలు, సైకలాజికల్ కారణాలు మరియు ఏమిటి అంటే సోషల్ కారణాలు. ఈ 2 కారణాలు విలేజెస్కి సంబంధించి చెప్తాను. ముఖ్యంగా చిన్న వయసులో పిల్లలకి కొంచెం ఎక్కువగా భయపడడం లేదా భయపెట్టడం అట్లాంటివి కానీ, లేదా చిన్న వయసులో పిల్లలని బాగా కొట్టడం అట్లాంటివి కానీ, చిన్న వయసులో పిల్లలని ఏంటి అంటే అబ్యూస్, సెక్సువల్గా ఎవరైనా అబ్యూస్ కానీ ఏమైనా చేసి ఉంటే, ఇలాంటివి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పుని కలిగిస్తాయి. అంటే కొంచెం వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. దీనితో పాటు వాళ్ళకి కంపేర్ చేయడం, పిల్లలని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అలా. ఈ ఈ పిల్లలు కొంచెం ఆత్మన్యూనతకి లోనవుతూ ఉంటారు. ఇంకా ఏముంటుంది అంటే సోషల్ లెవెల్స్. విలేజెస్లో కొన్ని రకాలైన మూఢనమ్మకాలు, భయాలు, భ్రాంతులు, ఇంకా ఏమిటి అంటే ఫీలింగ్స్, క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ, రీజియన్ ఫీలింగ్స్ కానీ, రిలీజియన్స్ ఫీలింగ్స్ కానీ, లేక ఇంకా వాళ్ళకి రేస్ అట్లాంటిది ఏమైనా ఉంటే, వీటి వలన కొంతమందిని డిస్క్రిమినేట్ చేస్తారు. కొంతమంది అప్పర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, కొంతమందికి డబ్బులు తక్కువ, పూర్ రిచ్ కంపారిజను, ఇలాంటివి కూడా కొంచెం కారణాలు అవుతాయి విలేజెస్లో. ఇంకా కొంతమందికి ఏమిటి అంటే చదువుకుంటారు కానీ వాళ్ళకి ఉద్యోగం ఉండదు. సో వాళ్ళకి కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వాళ్ళు చేసిన శ్రమకి తగిన ఫలితం కూడా ఉండకపోవచ్చు. అది కూడా ఒక కారణం అవుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వలన, రిలేషన్షిప్స్ వలన, ఇంకా మళ్ళీ ఆల్కహాల్, టాడీ ఎక్కువగా తాగుతూ ఉంటారు, బీడి, సిగరెట్, ఇలాంటివి కూడా మానసిక సమస్యలకి కారణమవుతాయి. వీటితో పాటు కొంతమందికి ఏమిటి అంటే స్వతహాగానే వాళ్ళలోనే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఆ పర్సనాలిటీ డిజార్డర్స్ వలన కూడా వీళ్ళకి మానసిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా కారణాలని, బయోలాజికల్ కారణాలు. మళ్ళీ విలేజెస్లో చాలా మందికి విద్య సరిగా ఉండదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు, ఎక్కువగా చదువుకోరు. కాబట్టి ఈవెన్ దో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దే అనేబుల్ టు రీచ్ ద డాక్టర్. వాళ్ళు డాక్టర్ని చేరలేకపోతారు. విలేజెస్లో ముఖ్యంగా మానసిక సమస్యలు రావడం కన్నా వీటిని తగ్గించుకునే అవకాశాలు వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారికి అవేర్నెస్ ఉండదు, ఇది ఒక మానసిక సమస్య అన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఇది మానసిక సమస్య అయితే ఎవరిని కలవాలి అన్నది కూడా తెలియదు. ఇంకోటి ఏం చేస్తారు అంటే వారు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా బయట చెప్తే ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారేమో, వాళ్ళకి ఏమైనా మానసికంగా సమస్యలు ఉన్నాయని పెళ్లి జరగదేమో, లేదా అందరూ వాళ్ళని గేలి చేస్తారేమో, అలాంటి వాటితో స్టిగ్మా అనేది డెవలప్ అయ్యి విలేజెస్ వారు మిగతా డాక్టర్స్, సైకాట్రిస్ట్ దగ్గర కలవరు. దాంతో ఆ ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోతుంది. దానివల్ల ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవుతుంది. ఈ స్టిగ్మా అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన కూడా మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి విలేజెస్లో. ఇంకోటి ఏంటి అంటే వారు సైకాట్రిస్ట్ని కలవకుండా ఫస్ట్ జబ్బు వచ్చినప్పుడు 95% ఆఫ్ ద పీపుల్ దే విల్ గో టు ద ఫెయిత్ హీలర్. ఒక 100 మందిలో 95 మంది భూత వైద్యులు, నాటు వైద్యులు, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గర వెళ్తారు. అక్కడ ఏమవుతుంది అంటే కొన్ని రకాల చిన్న చిన్న జబ్బులు ఉంటాయి, ఇట్లా అక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోటిక్ డిజార్డర్స్ అని, మళ్ళీ ట్రాన్స్ అండ్ పొజిషనల్ డిజార్డర్స్ అని,
అట్లాంటివి కొన్ని ఏమైనా ఉంటే అవి తగ్గొచ్చు. కానీ ఆహ్, స్కిజోఫ్రెనియా, బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్స్ అవి అసలు తగ్గకపోను చాలా పెద్దగా అవుతాయి. ఇలా ఈ ఫెయిత్ హీలర్స్ దగ్గర తీసుకెళ్లడం వలన వాళ్ళు ఈ పేషెంట్స్‌ని కొట్టడము, హింసించడము, మళ్ళీ దాంతో పాటు వాళ్ళకి ఇంకా కొంచెం సెక్సువల్ అబ్యూస్ కూడా చేస్తారంట. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ కొంతమంది పేషెంట్స్ మాతో చెప్పారు. సో, దానితో వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంది. జబ్బు కూడా చాలా క్రానిక్‌గా అయిపోతుంది. రెసిస్టెన్స్‌కొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా కూడా దే విల్ టేక్ లాట్ ఆఫ్ మనీ. సో, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా దిగజారిపోతుంది. ఇవి కొన్ని కారణాలు. ఆహ్, ముఖ్యంగా విలేజెస్‌లో మానసిక సమస్యలకి సైకలాజికల్ అండ్ సోషల్ కాజెస్‌ని విద్య సరిగా లేకపోవడం మొదటి కారణం. దాని వలన వాళ్ళకి కరెక్ట్ డాక్టర్‌కి దగ్గరికి ఎళ్ళడం తెలియదు. సెకండ్ కారణం ఫైనాన్షియల్ బర్డెన్స్. ఇక్కడ వీళ్ళకి కొంచెం అర్బన్‌లో కన్నా రూరల్‌లో ఫైనాన్షియల్ బర్డెన్స్ చాలా ఉంటాయి. అక్కడ జాబ్స్ ఉండవు. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది గూడా ఒక కారణం అవుతుంది. దీంతో పాటు ఆల్కహాల్, సబ్‌స్టాన్స్ యూజ్ ఎక్కువగా ఉండడం. ఇవి ముఖ్యంగా కారణాలు. ఇప్పుడు నేను మీకు మానసిక సమస్యలు, వాటి కారణాలు చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని మీకు మానసిక సమస్యలు ఏమిటి? ఏ మానసిక సమస్యలు ఉంటే అది డాక్టర్ దగ్గర తీసుకురావాలి. ఈ మానసిక సైకియాట్రిక్ డిజార్డర్స్‌తో బాధపడే వారిని మనము ఎలా గుర్తుపట్టాలి? ఎలా డాక్టర్ దగ్గర తీసుకురావాలి? దానికి ఏం వైద్యం ఉంటుంది? అనేది ఇప్పుడు నేను ఒక 5 పార్ట్స్‌లలో చెప్పేస్తాను. ఎలా అంటే ఫస్ట్ నేను ఆహ్, మీకు పెద్దవాళ్ళ గురించి చెప్తాను. పెద్దవాళ్ళలో వచ్చే మానసిక సమస్యలు. తర్వాత బోత్ జెండర్స్. ఆ తర్వాత ఫీమేల్స్‌కి. తర్వాత చిన్న పిల్లలకి. ఈ ముఖ్యంగా మొత్తం సైకియాట్రీ చెప్పడం చాలా కష్టం. బట్ నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అందులో విలేజెస్‌లో వచ్చే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఏ లక్షణాలు ఉంటే మానసిక వైద్యుల్ని కలవాలి అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మొదటగా పెద్దవారు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైబడిన వారిలో ముఖ్యంగా డిమెన్షియా అంటే మతిమరుపు అనే ఒక మానసిక ప్రాబ్లం వస్తుంది. అందులో కొన్ని లక్షణాలు చెప్తాను. ఇది చాలా స్లోగా ఆన్సెట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి చిన్న చిన్న విషయాలు ఫస్ట్ మర్చిపోతూ ఉంటారు. రీసెంట్ మెమొరీ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్పెక్స్ ఎక్కడ పెట్టాను అని, ఇంకా వాళ్ళు తిన్నారా తినలేదా అని, తిని కూడా తినలేదు అంటారు. ఒక దగ్గరికి వెళ్ళాల్సింది అక్కడికి కాకుండా ఇంకో దగ్గర వెళ్తారు. తెలిసిన వాళ్ళే, దగ్గరగా తెలిసిన వాళ్ళవి కూడా వాళ్ళకి పేర్లు గుర్తురావు. గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు. సో, వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి తెలుస్తుంది మేము మర్చిపోతున్నాము అని. కానీ వాళ్ళు దాన్ని హైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మాకు మర్చిపోవడం ఉంది అని తెలిస్తే అందరూ మమ్మల్ని ఏమైనా అనుకుంటారు అని. తర్వాత ఏం చేస్తారు అంటే ఇది ఇలాగే వదిలేస్తే అది బిహేవియరల్‌లో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ సైకలాజికల్‌గా కూడా కొన్ని రకాలైన సైకోటిక్ సింప్టమ్స్ వచ్చేస్తాయి ఈ డిమెన్షియా పేషెంట్‌లో. ఎలా అంటే బిహేవియర్‌లో చేంజెస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి చికాకు వస్తూ ఉంటుంది. కోపం వస్తుంటే కొడుకు, కోడలు, మనవరాళ్ళు వీళ్ళందరి పైన అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు. బయట వాళ్ళతో కూడా అప్పుడప్పుడు చికాకు పడుతుంటారు. ఎవరైనా ఇంటికొచ్చినా చికాకు పడుతూ ఉంటారు. దీంతో పాటు అప్పుడప్పుడు కోపం వస్తుంది. తర్వాత ఒక్కోసారి సడన్‌గా ఏడుస్తారు. ఎమోషనల్లీ అన్‌స్టేబుల్ అయిపోతారు. ఇది ఈ స్టేజ్‌లో కూడా మనం వైద్యం తీసుకోకపోతే ఇది నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమిటి అంటే వాళ్ళు ఆహ్,
డెల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్, డెల్యూషన్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఎవరో నన్నేమో చెయ్యాలనుకుంటున్నారు, ఎవరో మన ఇంటికొచ్చి ఏమైనా వస్తువులని తీసుకెళ్ళిపోతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు. ఇలా సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. డిమెన్షియా విత్ సైకోటిక్ ఫీచర్స్ అలా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం ఏజ్ పైపడిన వారు, పెద్దవారు ఎవరైనా ఉండుంటే, వాళ్ళకి ఇలా మతిమరుపు వస్తుంది అని అనుకుంటే, ఒకసారి మీరు డాక్టర్ గారిని, సైకియాట్రిస్ట్‌ని కలవాలి. అప్పుడు సైకియాట్రిస్ట్ వాళ్ళకి యాంటీ డిమెన్షియా మెడిసిన్ పెడతారు. అందులో మెమాంటిన్ అని, టాక్రిన్ అలా ఎస్టైల్ కోలిన్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. అగోనిస్ట్ ఉంటాయి. అవి పెట్టేస్తారు. సో, ఆ మెమరీ ప్రాబ్లము ఎక్కువ కాకపోవడంతో పాటు అది కొంచెం జబ్బు తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ డిలే అవుతుంది. అంటే 40, 50, 60లో వచ్చేది 70, 80కి అట్లా పెంచగలం మేము ఆ ఏజ్‌ని ముందే రాకుండా. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఒకవేళ ఆల్రెడీ డిమెన్షియా పేషెంట్స్ మీ దగ్గర ఉన్నారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువుల్లో, వాళ్ళకి ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కొంచెం చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ వస్తువులు, వాళ్ళ టాబ్లెట్స్ కానీ, వాళ్ళ స్పెక్స్ కానీ, వాళ్ళ హ్యాండ్ కర్ర, అది కర్ర కానీ, వాళ్ళకి రొటీన్‌గా ఒక ప్లేస్‌లోనే పెట్టాలి. క్లాక్‌లో బిగ్ బిగ్ లెటర్స్ ఉండాలి. నంబర్స్ అండ్ క్యాలెండర్ కూడా కొంచెం పెద్ద సైజులో డేట్స్ ఉన్న క్యాలెండర్స్ పెట్టాలి. వాళ్ళని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకుండా పిల్లలతో ఆడుకునేలా, కొంచెం అందరితో ఉండేలా చూడాలి. చదువుకున్న వాళ్ళైతే కొంచెం పజిల్స్ అవి చేయడము, న్యూస్ పేపర్ రీడింగ్ చేయడము అలా చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళకి ఈ సమయంలో పిల్లలు యొక్క కేర్ చాలా అవసరం. వాళ్ళని చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటూ ఉండాలి. అవసరమైతే మెడిసిన్స్ వేయించాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది డిమెన్షియా గురించి. ఇప్పుడు జనరల్‌గా అరౌండ్ అబౌట్ 18 నుంచి 40, 50, 60 ఇయర్స్ వరకు వచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్‌కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కామన్‌గా రూరల్ పాపులేషన్‌లో ఏమొస్తాయనేది తెలుసుకుందాం. ఏంటి అంటే ఈ రూరల్ పాపులేషన్‌లో ముఖ్యంగా సబ్స్టెన్స్, ఆల్కహాల్, ముఖ్యంగా టాడీ, కల్లు, సారా, బీడీ, గుట్కా, ఇంకా వీళ్ళకి గాంజా అనేది అర్బన్‌లో అయితే ఉంటుంది. అంటే క్యాన్నబిస్, గాంజా అంటారు అది. అది రూరల్‌లో ఎంతవరకు ఉంది అనేది వి డోంట్ నో. వి హావ్ టు సీ దాట్. బట్ అర్బన్‌లో అయితే అది మేము చాలా చూస్తాము క్యాన్నబిస్ అడిక్ట్స్‌ని. ఓకే. ఈ రకంగా వీళ్ళకి ఏంటి అంటే యాక్చువల్లీ విలేజెస్‌లో సమ్ కల్చర్‌గా ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆల్కహాల్, టాడీ తాగిస్తూ ఉంటారు. ఇంకొక ఇందులో బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి కూడా విలేజెస్‌లో టాడీ తాగిస్తున్నారు. అది చాలా డేంజర్. వాళ్ళకి పుట్టే పిల్లలకి మెదడు ఎదగకుండా మెంటల్లీ రిటార్డెడ్ అవుతారు. అది తర్వాత విషయం. అంతకు ముందు ఏం జరుగుతుంది అంటే ఆ పిల్లలకి తనకి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, సిజేరియన్ సెక్షన్ కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీకి, అప్పుడు ఆల్కహాల్ తీసుకోదు కాబట్టి, టాడీ తాగదు కాబట్టి ఆమెకు విత్డ్రాల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. విత్డ్రాల్ స్టేట్లోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి అసలు అది చాలా డేంజరస్ స్టేట్. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు, ఒక్కోసారి డెలీరియం కూడా రావచ్చు. తల్లికి బిడ్డకి ఇద్దరికి అది చాలా డేంజర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ తాడి తీసుకోవద్దు. ఇది చాలా డేంజరస్ థింగ్. అటు తల్లికి ప్రాణాంతకం, ఇటు బిడ్డకి ప్రాణాంతకం. ఇది విలేజెస్లో తగ్గించాలి. ఇంకా మేల్స్ అయితే విలేజెస్లో చాలా మంది తాగుతారు ఆల్కహాల్, తాడి, అవన్నీ తాగుతూ ఉంటారు. రూరల్ పాపులేషన్ ఎక్కువ మంది శారీరక శ్రమ చేస్తారు. కారణం ఏమిటి అంటే మాకు బాగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, మేము తాగుతాము అలా చెప్తారు.
ఇంకొక కారణం ఏం చెప్తారు అంటే మాకు నిద్ర పట్టడం లేదు, అందుకు మేము తాగుతున్నాము, నిద్ర వస్తుంది అని చెప్తారు. ఈ రెండు కూడా చాలా రాంగ్. నిద్ర పట్టకపోతే డాక్టర్ని కలవాలి, నొప్పులు ఉంటే ఫిజికల్ డాక్టర్ని కలవాలి. అంతేకాని కళ్ళు కానీ సారా కానీ తాగితే అది అడిక్షన్ అయిపోతుంది. అడిక్షన్ అంటే డిపెండెన్స్ వస్తుంది. దీన్ని ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అంటాము. ఇందులో ఏంటి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా పర్సిస్టెంట్గా నాకు అది కావాలి, ఆ డిజైర్ ఉంటుంది. నాకు ఆల్కహాల్ టాడీ కావాలి, లేదా సారా కావాలి, బీరు కావాలి, అలా అది నాకు కంపల్సరీ కావాలి. ఈ సబ్స్టాన్స్ ఏదైతే అలవాటు పడినారో అది కావాలి. సెకండ్, అది లేకుంటే ఉండలేరు. థర్డ్ ఏంటి అంటే ఫిజికల్ డిపెండెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ డైలీ తాగే మనిషి సడన్ గా ఆపేశాడు అనుకోండి, వాళ్ళకి ఏమైతాయంటే ఎక్కువగా ట్రెమర్స్ వస్తాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, భయము ఆందోళనకి లోనవుతూ ఉంటారు. దానితో పాటు వాళ్ళు ఎక్కువగా చెమటలు రావడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, పల్స్ రేట్ పెరగడం, ఇంకా ఏంటి అంటే ఒక్కోసారి ఇది ఎక్కువ అయిపోయి ఆల్కహాల్ విడ్రాల్ కన్వల్షన్స్ అంటారు, ఫిట్స్ వచ్చేస్తాయి, ఎక్కడైనా పడిపోతారు. ఈ స్టేజ్ దాటినాక కూడా ఇంకో స్టేజ్ ఉంటుంది, అది డెలీరియం అంటారు. విడ్రాల్ స్టేట్ కాంప్లికేటెడ్ విత్ డెలీరియం అంటారు. అక్కడ అసలు వాళ్ళకి ఓరియంటేషన్ లాస్ అయిపోతుంది, అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళది వాళ్ళు సైకోటిక్ ఫీచర్స్ కూడా వచ్చేస్తాయి. బట్టల మీద ఏమైనా ఉన్నాయా, పురుగులు కనబడుతుంటాయి, అవి పీకుతా ఉంటారు. చిన్న చిన్నగా మనుషులందరూ చిన్న చిన్నగా కనబడుతుంటారు, దాన్ని లిల్లీ పుటేన్ హాలుసినేషన్స్ అంటారు. సో వాళ్ళకి అలా కొన్ని హాలుసినేషన్స్ ఉంటాయి. ఏమో మాటలు వినబడుతూ ఉంటాయి, ఎవరు లేకపోయినా, ఎవరో వాళ్ళని కొడుతున్నట్టు, తిడుతున్నట్టు, పోలీస్ వాళ్ళు వస్తున్నట్టు, వీళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఇదంతా ఆల్కహాల్ తీసుకోవడం వలన ఇంత నష్టం వస్తుంది. దీంతో పాటు మళ్ళీ ఇంకా ఏమొస్తుందంటే కొంతమంది ఆల్కహాల్ తాగిన వాళ్ళలో సస్పిషియస్నెస్ వస్తుంది, డెల్యూజన్స్ ఆఫ్ ఇన్ఫెడిలిటీ, అంటే తన పార్ట్నర్ తనని మోసం చేస్తున్నారు, ఏమో అఫైర్స్ పెట్టుకున్నారు అని ఈ ఆల్కహాలిక్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానితో అనవసరంగా ఇంట్లో ఫ్యామిలీలో పీస్ ఆఫ్ మైండ్ పోతుంది వాళ్ళకి. ఇంకా ఇలాగే కంటిన్యూస్ గా ఆల్కహాల్ తాగుతూ ఉంటే ఇది ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోటిక్ డిజార్డర్ అయిపోతుంది. అంటే వాళ్ళకి లాస్ ఆఫ్ టచ్ విత్ రియాలిటీ, మన చుట్టూ ఏమి జరుగుతోంది, మనం ఎవరు అనేది తెలియదు, వాళ్ళ ఓన్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. దాంతో ఓ ఏంటి అంటే చెవుల్లో మాటలు వినబడతాయి. ఇంకా వాళ్ళకి అసలు వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతా ఉంటారు. సో ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోటిక్ డిజార్డర్స్, ఈ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ మూడ్ డిజార్డర్స్ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, మానియా రావచ్చు, షిజోఫ్రెనియా రావచ్చు. దీనితో పాటు ఈ ఆల్కహాల్ వాళ్ళు ఎక్కువగా తాగేసి ఇంటాక్సికేషన్ లోకి వెళ్ళిపోతారు ఒక్కోసారి. ఆ ఇంటాక్సికేషన్ లో వాళ్ళు ఎవరినైనా కొట్టడం, గొడవలు పెట్టుకోవడం, ఎవరినైనా చంపేయడం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ లో ఎక్కువ మంది అమ్మాయిలని రేప్ చేయడాలు, అమ్మాయిల్ని టీచ్ చేయడాలు, ఇట్లాంటివి చేస్తారు. కొంతమంది ఆల్కహాల్ బాగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోతారు, దీన్ని అమ్నిషియా అంటారు. ఆల్కహాల్ వలన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ఆల్కహాల్ తీసుకుని వాళ్ళు ఇంకా మళ్ళీ ఏం చేస్తారు అంటే దే విల్ గో టు సమ్ సెక్స్ వర్కర్స్ దగ్గర వెళ్తారు, అక్కడ వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోరు. దాంతో వాళ్ళు హెచ్ఐవికి చాలా చాలా మంది విలేజెస్ హెచ్ఐవి జబ్బుతో చనిపోతున్నారు, ఎయిడ్స్ అనే జబ్బు. ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్ మత్తులో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ గుర్తుండవు. కాబట్టి చాలా మంది సెక్సువల్ డిజార్డర్స్, సారీ, హెచ్ఐవికి సంబంధించిన సెక్స్ రిలేటెడ్ డిజార్డర్స్ తో చచ్చిపోతున్నారు.
ఇది చాలా బాధాకరం. ప్రజలు దీనిని మంచిగా గ్రహించాలి. ఆల్కహాల్ ఎన్ని అనర్థాలని కలిగిస్తుంది. ఫ్యామిలీలో ఫైనాన్షియల్ స్టేట్ పోతుంది. ఫ్యామిలీలో వైఫ్ కానీ పిల్లల యొక్క మనశ్శాంతి పోతుంది. గొడవలు జరుగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సబ్స్టాన్స్ అడిక్షన్కి, డిపెండెన్స్కి, ఇంటాక్సికేషన్కి, విత్డ్రాల్ ఏది ఉన్నా సైకాట్రిస్ట్ని మంచిగా తొందరగా కలవండి. మీకు ఈ ప్రాబ్లం స్మూత్గా డీఅడిక్షన్ చేసి మీరు మళ్ళీ తాగకుండా మేము మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాము. బంద్ చేస్తే ఏమైనా అవుతుందేమో అని అనుకోవద్దు. మీ అంతగా మీరు బంద్ చేస్తే విత్డ్రాల్ స్టేట్ వస్తుంది, కానీ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేస్తే విత్డ్రాల్ స్టేట్ రాకుండా మేము స్మూత్గా ట్రీట్ చేస్తాము. అసలు మీరు ఆల్కహాల్ మానేసిన ఎఫెక్ట్ కూడా మీకు తెలియదు. అంత మంచి మందులు ఉన్నాయి, బాగా పనిచేస్తాయి. మేము ఎంతో మందిని మంచిగా చేసాము, వాళ్ళు లైఫ్లో చాలా బాగుంటున్నారు. ఇది మొదటి ప్రాబ్లం. ఓకే, ఇది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తాగి సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ తాగిన దాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్లో ఏం చేస్తారు అంటే, అంతకుముందు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చనిపోవాలని అనుకున్నా కాన్ఫిడెన్స్ లేక చనిపోలేరు. కానీ ఈ ఆల్కహాల్ తాగి ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది. సో అంతకు ముందు ఉన్న సూసైడల్ ఆలోచనలని ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో చాలా మంది మేల్స్ ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రీసెర్చ్లో కూడా తేలింది. ఓకే, ఇది కేవలం ఆల్కహాల్కే కాదు, స్మోకింగ్ కావచ్చు. ఎక్కువగా టీలు తాగుతూ ఉంటారు, అది కూడా ఎక్కువగా తాగొద్దు, అది మంచిది కాదు. ఏదైనా లిమిటెడ్గా ఉండాలి. కొకేన్, క్యానాబిస్, డ్రగ్స్ ఇవన్నింటికి ప్రజలు దూరంగా ఉండండి. ఇది సబ్స్టెన్స్ అడిక్షన్ గురించి. ఇంకా నెక్స్ట్ వస్తే మూడ్ డిజార్డర్స్లో ముఖ్యంగా డిప్రెషన్ అనేది అర్బన్తో పోలిస్తే విలేజెస్లో తక్కువగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఉంది అనుకోండి, ఆ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ని ఎలా గుర్తుపట్టాలి అని కొన్ని లక్షణాలు నేను చెప్తాను. వాళ్ళకి అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, లో మూడ్ ఉంటుంది, అంటే డల్గా ఉంటారు, చాలా సాడ్గా ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, పని సరిగా చెయ్యలేరు, పని మీద ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. అంటే దాన్ని ఎలా చెప్తామంటే, నేను వేస్ట్, నేనుండి ఎవరికి ఉపయోగం లేదు, నా వలన అన్ని అనర్థాలే జరుగుతున్నాయి, ఈవెన్ దో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ డిప్రెషన్ వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఐడియాస్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్, అంటే వాళ్ళని వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అని, చనిపోవాలి, ఇలాంటివి. వాళ్ళకి నిద్ర తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది, సెక్సువల్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి ఈ డిప్రెషన్లో. ఇది కొంతమందికి ఎటిపికల్ డిప్రెషన్లో ఉంటారు, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, మళ్ళీ ఎక్కువగా భోజనం తింటూనే ఉంటారు ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు. ఇది ఎటిపికల్ డిప్రెషన్ అంటే. నార్మల్ ఇంతకు ముందు చెప్పిన దానికన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్. ఈ డిప్రెషన్ని మనము ఒక 2 వారాలు ఏ మనిషి అయినా ఇట్లా డల్లుగా, బాధగా, ఏడ్చుకుంటూ, శ్రద్ధ లేకుండా ఉండి సూసైడల్ ఆలోచనలు చెప్తే 2 వారాలకు ఎక్కువగా అసలు చూడవద్దు. వాళ్ళని ఇమ్మీడియట్గా సైకాట్రిస్ట్ దగ్గర తేవాలి. లేకపోతే నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్ అవుతుంది, మోడరేట్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ అవుతుంది. ఆ సివియర్ డిప్రెషన్ విత్ సైకోటిక్ ఫీచర్స్ అవుతాయి. ఏమవుతుంది అంటే, ఆ సివియర్ డిప్రెషన్ విత్ సైకోటిక్ ఫీచర్స్లో చుట్టుపక్కల ఎవరు లేకున్నా కూడా వాళ్ళకి ఒక వాయిసెస్ వినబడి అవి డెరోగేటరీగా ఉంటాయి. ఎలా అంటే అబ్యూజివ్గా ఉంటాయి. పేషెంట్ని ఆ మాటలు, మనుషులు లేకున్నా కూడా వినబడే మాటలు తిడుతూ ఉంటాయి.
నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చచ్చిపో, నువ్వు వృధా, అలాంటివి వస్తాయి. సో ఆ పేషెంట్స్ ఆ మాటలని విని ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఇక్కడే నేను సూసైడ్ గురించి కూడా చెప్పేస్తాను. విలేజెస్ లో, పట్టణాలలో సూసైడ్ ఉంటుంది, విలేజెస్ లో సూసైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యల గురించి విలేజెస్ లో చాలా న్యూస్ పేపర్స్లలో చూస్తాము. ఆత్మహత్య ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆ, చనిపోవాలి, తనను తను హామ్ చేసుకోవాలి. నార్మల్ గా ఉన్న బ్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు హామ్ చేసుకునే ఆలోచనలను మీకు ఇవ్వదు. ఇది ఫండమెంటల్. ఏ మెథడ్ అయినా ఎప్పుడైనా ఆ మనిషికి, ఆ శరీరంలో ఉన్న మెదడు తన మనిషికే, తన శరీరానికే చనిపోవాలి అనే ఆలోచన ఇచ్చింది అంటే కారణం ఏదైనా అవ్వనివ్వండి. ఐదర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, రిలేషన్షిప్స్ ప్రాబ్లం కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, లేదా జాబ్ పోవడం కావచ్చు, లేకపోతే ఇంకా అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోవడం కావచ్చు, ఎగ్జామినేషన్ లో ఫెయిల్యూర్ కావడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఆ మెదడు ఆ ఆలోచనని ఆ మనిషికి ఇచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో ఇమ్మీడియట్లీ చనిపోవాలి అనే ఆలోచన ఎవరికి వచ్చినా ఫస్ట్ సైకాట్రిస్ట్ ని కలవండి. ఎందుకంటే కారణం ఏదైనా కూడా మిమ్మల్ని మీరు హామ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఎవ్వరూ కాపాడలేరు. వేరే వాళ్ళు ఏమైనా చేస్తే కాపాడడానికి పోలీస్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇంకెవరైనా ఉంటారు. కానీ మీ మనసులోనే వచ్చే ఆలోచన మిమ్మల్నే చంపేసే రకంగా ఉంటే మీ ప్లానింగ్స్ మీకే ఉంటాయి, మళ్ళీ అది ఎవరికీ తెలియదు. సో మిమ్మల్ని సేవ్ చేయడం, అది మీ నుండి మిమ్మల్ని సేవ్ చేయడం, ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళిన సూసైడల్ ఆలోచనలు అప్పుడు కాపాడడం చాలా కష్టం. కాబట్టి అది కొంచెం వచ్చిన తర్వాతనే ఇమ్మీడియట్ గా డాక్టర్ గారిని కలవాలి. సో మేము అది ఏమైనా, ఏం ప్రాబ్లం అయినా కూడా యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. అవన్నీ చేసి మీకు అవసరమైతే మందులు ఇస్తాము. ఇచ్చి మిమ్మల్ని, మీ లైఫ్ ని ఒక థ్రెట్ నుంచి మేము మిమ్మల్ని కాపాడగలం. లేదు అంటే ఇంకా అది చాలా కష్టం. మాకు మేమే ఆలోచనలు తగ్గించుకుంటాము, మాకు మేమే బాగుంటాము అంటే ఉంటే పర్వాలేదు. కానీ ఒకవేళ పోతే మీకు అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోలేని వారు అవుతారు. సో ఇది ప్రజలలోకి మంచిగా తీసుకువెళ్ళాలి. ఇది ఒక విషయం. ఇది డిప్రెషన్ కి సంబంధించి. ఇంకొకటి ఏమిటి అంటే డిప్రెషన్ కి క్వైట్ అపోజిట్ మానియా, హైపోమానియా అని ఉంటాయి. ఇది బైపోలర్ అఫెక్టివ్ డిజార్డర్ లో వస్తుంది. ఈ ప్రజలు ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఎక్కువగా ఎక్కువగా పని చేస్తూ ఉంటారు, ఎక్కువగా కొంటూ ఉంటారు, ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు, అన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటారు. ఎవరు చెప్పినా వినరు, అటెన్షన్ ఒక దగ్గర ఉండదు, ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయిపోతుంది, అన్కంట్రోలబుల్ యాంగర్ ఉంటుంది, అందరినీ కొట్టడం, తిట్టడం, గొడవ పెట్టడం, ఏమైనా కాల్ చేయడం, ఎత్తేయడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూసుకోకుండా మాట్లాడడం. అంతకుముందు అంత మంచిగా ఉన్న వాళ్ళు ఇలా అయిపోతారు. ఖర్చులైతే ఇంకా లెక్కలేదు, పోయి కొంటూనే ఉంటారు అవసరం లేనివన్నీ. వీళ్ళకి ఇది మానియా విత్ సైకోటిక్ ఫీచర్స్ అయ్యిందంటే వీళ్ళు చెప్తారు, నాకు పిఎం తెలుసు, నాకు సీఎం తెలుసు, నేనే పిఎం అయినాను, నేనే సీఎం అయినాను, లేదా నేనే రిచెస్ట్ పర్సను. అంటే గ్రాండియోస్ డెల్యూజన్స్ వచ్చేస్తాయి. ఇన్సైట్ అస్సలు పోతుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళకి చాలా మంది ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేసి హాస్పిటల్కి తీసుకొస్తారు కొంతమందిని. ఇంకా కొంతమందిని ఇది మంత్రాలు తంత్రాలు వరకు తీసుకెళ్తారు. సో ఇది మానియా అనే ఒక ప్రాబ్లం.
బైపోలారిటీలో ఒక పోలు డిప్రెషన్ అయితే దానికి అపోజిట్ పోలు మానియా. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. ఆ మూడ్ ఏదైతే ఉంటుందో అది యుథైమియా అంటారు. అంటే నార్మల్ మూడ్ ఉంటుంది, అటు డిప్రెషన్ కాకుండా ఇటు మానియా కాకుండా. సో ఈ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గర తెస్తే మేము వాళ్ళకి మూడ్ స్టెబిలైజర్స్ ఇస్తాం. మూడ్ స్టెబిలైజర్స్ ముఖ్యంగా సోడియం వాల్ప్రోయేట్, ఇట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. దాంతో పాటు వాళ్ళు సైకోటిక్ ఫీచర్స్ లో స్టేజ్ లో ఉంటే యాంటీ సైకోటిక్స్ ఇస్తాం. విత్ ఇన్ ఏ 1 వీక్ ఆర్ 10 డేస్ వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ అవుతారు. ఒక 4 to 6 months మందులు వాడుకుంటే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. లేకపోతే వీళ్ళు ఇలాగే ఈ బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్ రికరెంట్ గా వస్తూ ఉంటుంది, ఎపిసోడిక్ గా. కొంచెం మంచిగుంటారు మళ్ళీ వస్తుంది, మళ్ళీ మంచిగుంటారు మళ్ళీ వస్తుంది, అట్లా. అలా కాకుండా మంచిగా ఒక డాక్టర్ దగ్గర ఒక 6 నెలలు వైద్యం చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. సో ఇది డిప్రెషన్. ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే యాంగ్జైటీ డిజార్డర్స్. ఎస్పెషల్లీ ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారు. ఎక్కడెక్కడ యాంగ్జైటీ వస్తుంది అంటే బయట మాట్లాడాలంటే భయం, నలుగురితో మాట్లాడాలంటే భయం, ఒక స్పీచ్ ఇవ్వాలంటే భయం, స్టేజ్ పైన ఎక్కాలంటే భయం, ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయం, గుంపులో ఉంటే భయం, అన్ని భయాలే. ఎందుకంటే వీళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. వీళ్ళకి లోపల ఏమని అనిపిస్తుంది అంటే నన్ను అందరూ గేలి చేస్తారేమో, నేను సరిగా మాట్లాడలేనేమో, నా మాటలలో అందరూ తప్పు పడతారేమో. అసలు ఎవరు పట్టక ముందే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఆటోనామిక్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి, కాలు చేతులు వణుకుతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఇలా ట్రెమర్స్ వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ ఇక్కడ చూస్తుంటారు, రెస్ట్లెస్ గా ఉంటారు, ఒక దగ్గర కూర్చోలేకపోతారు, ఆ ప్లేస్ నుంచి మాయమైపోతారు, అప్పటికి ఉండలేరు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఇది. సో ఇలాంటి వాళ్ళకి యాంగ్జైటీ, చిన్నప్పుడు యాంగ్జైటీ రిలేటెడ్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఉండొచ్చు, అది యాంగ్జైటీ డిజార్డర్ గా కూడా మారుతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ అసలు ఉండదు. సో ఈ యాంగ్జైటీ, ఇట్లా యాంగ్జైటీతో బాధపడే వాళ్ళలో ముఖ్యంగా ఏమిటి అంటే కొంతమందికి పానిక్ అటాక్ అని ఉంటుంది. ఈ పానిక్ అటాక్ అంటే ఏంటి అంటే వాళ్ళకి సడన్ గా మన కింద నేల కదిలిపోయినట్టుగా, ఇంపెండింగ్ బూమ్ ఆఫ్ డెత్, ఇంకా నేను ఇప్పుడే చచ్చిపోతున్నాను అన్నంత భయం వచ్చేస్తుంది. అది ఒక 5 to 10 seconds కానీ 1 minute కానీ 2 minutes కానీ ఉంటది. ఆ భయంలో వాళ్ళకి కడుపులో తిప్పినట్టుగా, ఛాతీ టైట్ గా పట్టేసినట్టుగా, గుండె ఆగిపోయినట్టుగా, అసలు అప్పటికప్పుడే వాళ్ళ ఊపిరి ఆగిపోయింది అనుకుంటారు. వాళ్ళకి ఏమో అయిపోతున్నట్టుగా, వాళ్ళ కంట్రోల్ తప్పిపోయినట్టుగా, క్రేజీ అయిపోయినట్టుగా, అలాంటి ఆలోచనలు ఆ 1 minute లోపే వచ్చేస్తాయి. అది రాగానే ఇంకా వాళ్ళు కొంతమంది అయితే ఆ భయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. పానిక్ అటాక్ అంటారు ఇది. 10% సూసైడ్ అటెంప్ట్స్ ఉంటాయి ఇందులో, ఈ అటాక్ ని తట్టుకోలేక. ఎందుకంటే ఆ అటాక్ 1 minute వస్తుంది, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఆ 1 minute తర్వాత మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 1 month కి రావచ్చు, లేదా 2 గంటల్లో రావచ్చు. కానీ ఈ ప్రజలకి ఆ అటాక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పానిక్ అటాక్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా సైకాట్రిస్ట్ ని కలవాలి. అలాంగ్ విత్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు. యాంగ్జైటీ డిజార్డర్స్ లో ముఖ్యంగా చెప్పినాను కదా, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, కొంతమందికి ఎనిమల్స్ ఫోబియాస్, ఎనిమల్స్ ని చూస్తే, కొంతమందికి ఇంజెక్షన్ ని చూస్తే, కొంతమందికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే, కొంతమందికి బ్రిడ్జ్ పైన వెళ్ళాలంటే, ఇవన్నీ స్పెసిఫిక్ ఫోబియాస్. ఈ లక్షణాలతో ఎవరైనా బాధపడితే సైకాట్రిస్ట్ ని కలిస్తే వీళ్ళకి డిప్రెషన్ కి, యాంగ్జైటీకి ఒక రకం మందులే ఉంటాయి, SSRIs అంటాము. అందులో ఎస్టలోప్రమ్ అనే డ్రగ్ ఫస్ట్ లైన్ డ్రగ్ గా మనం ఇస్తాము. విత్ ఇన్ 1 month, అంటే మీకు ఎఫెక్ట్ అయితే 10 to 15 days లో తెలిసిపోతుంది.
1 మంత్ 2 మంత్స్ లో వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోతారు. సో ఈ ప్రాబ్లమ్స్ తో ఉండే ఎవరైనా కూడా డాక్టర్ గారిని కలిస్తే ఉపశమనం దొరుకుతుంది. ఇంకొకటి ఓసిడి. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లో వీళ్ళు ఎక్కువగా కడుగుతూ ఉంటారు. కడిగిందే కడగడం, తోమిందే తోమడం, ఉతికిందే ఉతకడం. ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా ఇల్లంతా ఉతికేస్తారు, బట్టలంతా ఉతికేస్తారు, ఊడ్చేస్తారు, తూడ్చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పొద్దున సాయంత్రం 2 సార్లు స్నానం చేయాలి. ఇది వాళ్ళకి ఫియర్ ఆఫ్ కంటామినేషన్ ఉంటుంది, ఏమైనా అంటుకుంటుందేమో అని. ఏమైనా అంటుకుంటుందేమో అని అన్ని కడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఉమెన్స్ అయితే ఈ పీరియడ్స్, మెన్స్ట్రువల్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు. లేనంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళని అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుకుంటారో ఆ ఓసిడి ఉన్న ఉమెన్స్కే అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిపీటెడ్ గా నంబర్స్ ని కౌంట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా మొక్కుతూ ఉంటారు దేవుడికి. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ మనసులో, ఆడవారికి కానీ మగవారికి కానీ, దేవుళ్ళ ఫోటోల పైన చెడ్డ ఆలోచనలు వస్తాయి. వాళ్ళతో సెక్సువల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా, వాళ్ళు ఆ దేవుడిని చెడు దృష్టితో చూసినట్టుగా. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ హెడ్ ఫోన్స్ తీసుకురా, ఎక్కడ ఉంది వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ దేవుడు ఏమైనా అనుకుంటాడేమో. యాక్చువల్లీ ఈ ఓసిడిలో వాళ్ళకి ఇది ఇష్టంతో రావు ఆలోచనలు, వాళ్ళకి ఆలోచనలు వద్దనుకున్నా వస్తాయి. ఎంత దాన్ని ఆపాలనుకున్నా వాళ్ళు ఆపలేకపోతుంటారు. పాపం బాగా రెస్ట్లెస్ అయిపోతారు. రిపీటెడ్ గా దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు, గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, విపరీతమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అలాంటి చెడ్డ ఆలోచనలు దేవుడి పైన వస్తున్నాయి. కానీ వీళ్ళకి అది ఇష్టం లేదు. దేవుడు ఏమైనా మళ్ళీ వీళ్ళని శపిస్తాడేమో అనే భయం. ఇలా కొంతమంది ఉంటారు. ఇంకా ఇలాంటి ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమిటి అంటే, వాళ్ళకి ఇంకా ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఇప్పుడు వరస కాని వాళ్ళతో, ఒక బ్రదర్ కి సిస్టర్ మీద, సిస్టర్ కి బ్రదర్ మీద, తండ్రికి కూతురు మీద, కూతురుకి తండ్రి మీద, తల్లికి కొడుకు మీద, కొడుక్కి తల్లి మీద, అట్లా కొన్ని నార్మల్ రిలేషన్లు ఉన్న వాళ్ళ మీద చెడు ఆలోచనలు వస్తాయి. అది మళ్ళీ వీళ్ళకి ఇష్టం లేకుండా వస్తాయి. అది ఎవరికి చెప్పలేకపోతారు, అలా చెప్పకూడదు, వీళ్ళకి ఇష్టం లేదు. అది ఇది ఏమిటి, ఇది జబ్బని తెలియదు వీళ్ళకి. సో వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి తెలియదు. భయం 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 ఎంతవరకు వస్తుందంటే కొంతమంది చచ్చిపోతారు కూడా. ఇంకా కొంతమంది మదర్స్ కి ఈ ఓసిడి ఎలా వస్తుంది అంటే, వాళ్ళ బేబీని కిల్ చేయాలి అనే ఆలోచన వస్తుంది, చాకుతో పొడి చేయాలా అనే ఆలోచన. వాళ్ళు చెయ్యరు, కానీ వాళ్ళకి ఆలోచన ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు, ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఇది కూడా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ యొక్క లక్షణమే. ఇంకా కొంతమందికి ఏంటి అంటే, రోడ్ పైన వెళ్తూ ఉంటే మంచిగానే డ్రైవ్ చేస్తారు, కానీ నేను ఎదుటి వెహికల్ కి హిట్ చేసేస్తాను అనే ఆలోచన. ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ డైరెక్ట్ గా ఊడి కింద పడిపోతుంది అనే ఆలోచన. అసలు అది అవ్వదు, కానీ ఆ ఆలోచన వస్తుంది. దానికి వాళ్ళు కంపల్సివ్గా. ఇంకా కొంతమందికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఇప్పుడు నేను ఇది కడగకపోతే, లేదా ఈ యాక్ట్ నేను చెయ్యకపోతే, ఈ థాట్ని నేను యాక్షన్ రూపంలో పెట్టకపోతే, ఏదో ఒకటి చెయ్యకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోతారు, వాళ్ళకి ఏదో డేంజర్ జరిగిపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పోవడానికి వీళ్ళు నానా రకాల పనులు చేస్తూ ఉంటారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ డిజార్డర్ తో సఫర్ అయ్యే వాళ్ళ పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ కేవలం పేషెంట్కి మాత్రమే తెలుస్తాయి. దాన్ని ట్రీట్ చేసే డాక్టర్కి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో తెలుస్తాయి. మిగతా వాళ్ళందరికీ ఇది బాగా అంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బయట వాళ్ళకి కానీ.
వీళ్ళు అక్కడే ఉన్న చోటే గడప దాటడానికి 3-4 సార్లు దాటుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బ్రెయిన్‌లో ఆ థాట్ పొయ్యే వరకి వాళ్ళు అది దాటాలి. ఆ కంపల్షన్ చేయాలి. అబ్సెషన్ అంటే థాట్, కంపల్షన్ అంటే యాక్షన్. ఈ 2 జరగాల్సిందే. కొంతమందిలో థాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో కంపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక డిజార్డర్. దీనికి డాక్టర్ గారిని కలిస్తే సైకియాట్రిస్ట్‌ని మందులుంటాయి. యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్ ఉంటాయి. ఫ్లూఆక్సిటిన్ అని, ఫ్లూఆక్సమిన్ అని అట్లా. దాంతో పాటు వీళ్ళ యాంగ్జైటీని తగ్గడానికి క్లోనజిపామ్ అట్లా కొన్ని మందులిస్తాం. ఇవి మళ్ళీ కొన్ని థాట్ స్టాపింగ్ అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాము. ఇది కొంచెం మానసిక వైద్య శాస్త్రంలో మొండి జబ్బు. కొంచెం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ వాళ్ళు ముందు 100% బాధపడితే ఒక 90% రిలాక్సేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళ రొటీన్ వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఈ తర్వాత ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ తర్వాత ముఖ్యంగా విలేజెస్లో కన్వర్షన్ డిజార్డర్స్, డిసోసియేటివ్ అండ్ కన్వర్షన్ డిజార్డర్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే బ్రెయిన్ తట్టుకోలేనంత శ్రమ ఉందనుకోండి, స్ట్రెస్ ఉందనుకోండి, అది ఏం చేస్తుందంటే అది కంట్రోలింగ్ పవర్ని కోల్పోతుంది. ఇంకా కోల్పోయి ఏదో ఒక రూపంలో దాన్ని బయట పెడుతుంది. అది ఎట్లా పెడుతుంది అంటే ఎలా అంటే ఫిజికల్ గా బయట పెడుతుంది. ఎవరికైనా ఇంటాలరబుల్ స్ట్రెస్, ఇంటాలరబుల్ ప్రాబ్లమ్స్, డిస్టర్బ్డ్ రిలేషన్షిప్స్, అసలు ఆ ప్రాబ్లంకి ఇన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఏదైనా కన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, మెదడులో కన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, వాళ్ళు కొన్ని చేయకూడదు కానీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి కొన్ని ఎక్స్ప్రెస్ చెయ్యాలి, ఎవరికైనా చెప్పుకోవాలి, కానీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. మెథడ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్, మనిషిని ఎంతగా కాపాడుతుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హ్యూమన్ బీయింగ్ కి ఏమీ కాకుండా మెదడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అసలు దాని ఫంక్షన్స్ యాజ్ ఏ సైకియాట్రిస్ట్ గా, యాజ్ ఏ బ్రెయిన్ రీసెర్చర్ గా మేము అసలు అవి వండర్ఫుల్ ఫంక్షన్స్ ఉంటాయి బ్రెయిన్ కి. ఇలాంటి కండిషన్స్ లో, ఆ ఇంటాలరబుల్ స్ట్రెస్ లో, ఇన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ లో డిసోసియేట్ అయిపోతుంటాడు మనిషి. ఏం చేస్తాడంటే మర్చిపోతాడు. డిసోసియేటివ్ అమ్నీషియా అంటారు, డిసోసియేటివ్ ఫ్యూగ్ అంటారు. అంటే ఆ ప్లేస్ని వదిలేసి తన ఐడెంటిటీని మర్చిపోయి ఎక్కడికో తిరిగేస్తుంటాడు. ట్రాన్స్ అండ్ పొజెషన్ డిజార్డర్స్, ఇవి ముఖ్యంగా అమ్మవారు వచ్చింది, దాన్ని ఏమంటారు, సిగం ఊగుతారు, పొజెషన్. ఈ విలేజెస్ లో గుడులలో మనం చాలా చూస్తూ ఉంటాం. చాలా మందికి లోపల చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళు ఏదో కోరుకుంటుంటారు, వాళ్ళకి ఏదో గెయిన్ కావాల్సి ఉంటుంది, వాళ్ళు అన్కాన్షియస్ గా, సబ్ కాన్షియస్ గా దే నీడ్ సంథింగ్. అది వాళ్ళకి చెప్పలేకపోతారు, వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీని కోల్పోతారు ఆ సమయంలో, ఎస్పెషల్లీ ఫ్రమ్ మినిట్స్ టు అవర్స్ అయిపోయి వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ కోల్పోయి వాళ్ళు ఇంకొక రకంగా, ఈవెన్ వాళ్ళు పొజెస్డ్ బై ఒక డైటీ కావచ్చు, నేను అమ్మవారు, నేను దేవత, నేను ఎల్లమ్మ పోషమ్మ అట్లా. ఇంకోటి ఏంటంటే ఒక స్పిరిట్, అంతకుముందు ఎవరైనా చచ్చిపోయినా నేను రామలింగయ్య లేకపోతే నేను రామయ్య అట్లా. ఇంకొకటి ఏంటంటే ఫోర్స్, ఏదో ఒక ఫోర్స్ వాళ్ళని ఏదో వస్తుంది, నన్ను ఏదో చేస్తుంది అట్లా. వాళ్ళ ఐడెంటిటీని కోల్పోయి టెంపరీగా ఇంకో ఐడెంటిటీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ అండర్లయింగ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఏమైనా కావాలని ఉందో అది వాళ్ళు ఆ పరిస్థితుల్లో చెప్పలేకపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకొక ఐడెంటిటీని తీసుకొని ఆ ఐడెంటిటీలో వాళ్ళ లోపల ఉన్నవి బయట పెడతారు. ఇంకా ఏమిటి అంటే కొన్ని మాట్లాడుతూ ఉంటారు, కొన్ని యాక్షన్స్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ డాన్స్ చేయడం కానీ, ఏదైనా అట్లా అనడం కానీ, యాక్టరింగ్స్ ఉంటాయి అన్నట్టు ఆ సమయంలో.
వాళ్ళ సరౌండింగ్ లో కొంచెం చుట్టూ దగ్గర ఎన్విరాన్మెంట్ వాళ్ళ కాన్షియస్ వాళ్ళకి అర్థమవుతుంది అంతే. వాళ్ళు ఏమిటి అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. సో ఇది పొజెషనల్ డిజార్డర్. కొంతమంది దీన్ని వ్యాపారం కోసం చేస్తే వాళ్ళు తెలిసి చేస్తారు. సో దాన్ని మనం ఏమి టచ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఫర్ దేర్ ఎర్నింగ్, కాబట్టి ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ ఎవరికైతే ఇప్పుడు ఊర్లలో కానీ ఇట్లాంటివి వచ్చి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, స్టూడెంట్స్ అయితే, పెద్దవాళ్ళు అయితే వీళ్ళ వలన మిగతా వాళ్ళు భయపడుతున్నారు, చిన్నపిల్లలు భయపడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇబ్బంది అవుతుంది అంటే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే ఇది రాకుండా చేస్తాము. ఇలా చాలా మందికి మేము వైద్యం చేశాము. ఇది పొజిషనల్ డిజార్డర్. ఇంకా దీని తర్వాత సోమటైజేషన్ డిజార్డర్స్ ఉంటాయి, సొమాటోఫామ్ అంటారు. ఏంటి అంటే ఇది కూడా చాలా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకే వస్తాయి. మల్టిపుల్ బాడీలీ పెయిన్స్ వస్తాయి, మెడ నొప్పి, కన్ను నొప్పి, ముక్కు నొప్పి, చెవు నొప్పి, శరీరంలో ఎన్నెన్ని అవయవాలు ఉన్నాయో అన్ని నొప్పులు చెప్తారు వాళ్ళు. ఆ నొప్పులు చెప్తూ ఏం చేస్తారు అంటే విటమిన్ అడిక్షన్ వస్తుంది, అన్ని విటమిన్స్ వేసుకుంటారు, అన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, ఏ టాబ్లెట్స్ దొరికితే ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇట్లా అది అలా అవుతుంది. ఇది సోమటైజేషన్ సిండ్రోమ్ ఆర్ డిజార్డర్. ఇంకా కొంతమందికి ఏంటి అంటే శరీరంలో ఏం జబ్బు ఉండదు, దీన్ని హైపోకాండ్రియాసిస్ అంటారు. నాకు గుండె జబ్బు వచ్చింది అని చెప్పి ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరుగుతారు, ఆ రిపోర్ట్స్ అన్ని పట్టుకుంటారు. ఈసీజీ నుంచి 2D ఎక్కువ వరకు, కొంతమంది అయితే అన్నెసెసరీ ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. ఆ ఎలా అంటే ఆ రిపోర్ట్స్ ఇన్ని ఉంటాయి మా దగ్గరకు వచ్చేసరికి, ఏ డాక్టర్ చెప్పినా కూడా ఆ డాక్టర్ సరిగా డయాగ్నోస్ చేయలేదు, ఆ డాక్టర్కి ఏమీ తెలియదు అని చెప్పి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర తిరుగుతుంటారు. ఇది హైపోకాండ్రియాసిస్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సైకాట్రిస్ట్ దగ్గర చూపిస్తే తొందరగా జబ్బు నయం అవుతుంది. మేము ఒక అతన్ని చూసాము, అతనికి ఫస్ట్ ఇల్లు ఉండేదంట, ఇప్పుడు గుడిసె అయిపోయింది. ఇలా డాక్టర్స్ చుట్టూ తిరిగి తిరిగి మా దగ్గర వచ్చాడు, ఒక నెలలో మంచిగా అయిపోయినాడు. ఓకే, దిస్ ఈస్ వన్ థింగ్. ఇంకా ఇంకా ఏముంటాయి అంటే మన ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో స్లీపింగ్ డిజార్డర్స్, నిద్రలు పట్టకపోవడం, పడితే ఎక్కువగా పట్టడము, మధ్యలో మేలుకోక రావడము, టెంపర్ టాంట్రమ్స్, సారీ అంటే నైట్ టెర్రర్స్, నిద్రలో భయపడడము, కొంతమంది నిద్రలో నడవడము, ఇలాంటి వాటికి కూడా వైద్యం ఉంటుంది. స్లీప్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా ఈటింగ్ డిజార్డర్స్, అనరెక్సియా నర్వోజా, బులిమియా నర్వోజా అని, కొంతమంది ఎక్కువగా తింటుంటారు, కొంతమంది తక్కువగా తింటుంటారు. అట్లా కాకుండా నార్మల్గా తినడం నార్మల్సీ. ఇంకా సెక్సువల్ డిజార్డర్స్, ఈ సెక్సువల్ డిజార్డర్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి, కానీ ఎవరు బయటికి చెప్పరు. ఎస్పెషల్లీ మేల్స్ అయితే దీన్ని ఏదో ప్రెస్టీజ్ గా ఆలోచిస్తారు. సెక్సువల్ డిజార్డర్స్ అనేది చాలా కామన్. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారిని కలిసి చెప్పుకోవాలి, లేకపోతే ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందులాగా ఉమెన్ కానీ మెన్ కానీ ఇప్పుడు పాతకాలంలో లాగా ఉండడం లేదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ సెక్సువల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దే వాంట్ దేర్ హ్యాపీనెస్, ఎవరికి వారు వాళ్ళ హ్యాపీనెస్ కావాలి అనుకుంటున్నారు, అందులో తప్పు కూడా లేదు. మేల్స్ లో ప్రిమాచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే కంప్లీట్ గా వాళ్ళకి ఎక్కువ సమయం ఉండకపోవడము, సెక్సువల్ డిజైర్ అట్లాంటిది. సో వీళ్ళు దీన్ని చాలా బాధగా ఫీల్ అయిపోయి, కొంతమంది అబ్బాయిలు అయితే పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు ఈ చిన్న విషయానికే. లేదా పెళ్ళైన వాళ్ళైతే చాలా గిల్టీగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. ఇట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవాలి, కలిస్తే మీకు వైద్యం జరుగుతుంది. అది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇంకా దాత సిండ్రోమ్ అని కల్చరల్ బౌండ్ సిండ్రోమ్ ఉంటుంది విలేజెస్ లో. సెమెన్ పడిపోతే, వీర్యం పడిపోతే వాళ్ళు వీక్ అయిపోతారని, అది అసలు చాలా ప్రూవెన్. అలా ఏమీ ఉండదు, దట్ ఈస్ ఏ నార్మల్ రొటీన్ థింగ్. దాని గురించి వరి అయ్యి వాళ్ళకి ఏదో సెక్సువల్ పెద్ద
ప్రాబ్లం ఉంది అని దాని గురించి ఎక్కువగా నిద్ర లేకుండా, ఆకలి లేకుండా, మానసిక శాంతి లేకుండా జీవిస్తారు చాలా మంది. దట్ ఈస్ నార్మల్. అది ఏజ్ రిలేటెడ్. దానికి మీరు వరి అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే. ఇక్కడికి పెద్దవాళ్ళ సమస్యలు అయిపోయాయి. ఉమెన్స్ లో ముఖ్యంగా స్త్రీలలో ప్రిమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని ఆడపిల్లల్లో పీరియడ్స్ కి ముందు 3 చేంజెస్ వస్తుంటాయి. ఎలా అంటే ఇరిటేబుల్ అవుతూ ఉంటారు, ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ వస్తాయి, 3 ఫ్లక్చువేషన్స్ వస్తాయి, వాళ్ళకు ఇంట్రెస్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి, అనీజీగా రెస్ట్లెస్ గా ఉంటుంటారు, ఒక్కోసారి ఏడవడము, బాధపడము, చికాకు పడ్డము, కోపం పడడం మదర్ పైన కానీ, ఫాదర్ పైన కానీ, ఇంట్లో ఉండే మిగతా బ్రదర్స్ వాళ్ళ పైన కానీ. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉండి వాళ్ళకి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి సైకాట్రిస్ట్ ని కలిస్తే ఫ్లూఆక్సిటిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. అది ఇచ్చేస్తే తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఓకే. అండ్ ఉమెన్స్ లో పురిపెరియల్ డిజార్డర్స్, ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేవి వస్తాయి. డెలివరీ అయిన తర్వాత ఇఫ్ సమ్ షీ వాంటెడ్ ఏ బాయ్ బట్ షీ గోట్ ఏ గర్ల్, లేదా వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ లో అయి ఉండొచ్చు, లేదా పాస్ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ కానీ, మూడ్ డిజార్డర్స్ కానీ ఉండొచ్చు, లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ సమయంలో ఏమైనా స్ట్రెస్ జరిగి ఉండొచ్చు. ఇలా జరిగిన వాళ్ళలో ఏమవుతుంది అంటే వాళ్ళకి పోస్ట్ పార్టమ్ సమయంలో డిప్రెషన్ వచ్చేస్తుంది. బేబీకి కేర్ ఇవ్వరు, పాలివ్వరు, బేబీని ఎత్తుకోరు, చూడరు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఎవరితో మాట్లాడరు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత 1 వీక్ 2 వీక్స్ లోనే ఈ లక్షణాలు బయటపడతాయి. కొంతమందికి అయితే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ లో ఆ పాప దయ్యం లాగా కనబడుతుంది, లేదా ఏదో ఒక శత్రువు లాగా కనబడుతుంది. కొన్ని కేసెస్, రేర్ కేసెస్ లో పోస్ట్ పార్టమ్ సైకోసిస్ తో ఆ తల్లి వాళ్ళ బేబీని కూడా చంపిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆ డెల్యూజన్, దిస్ ఈస్ నాట్ మై డాటర్, దిస్ ఈస్ సమ్ ఎవిల్ లేదా ఒక డెవిల్, ఇదాన్ని ఇలాగే ఉంచితే మనని ఏమైనా చేస్తుంది అని. సో సమ్ కేసెస్ రేర్లీ వీ హ్యావ్ నోటీస్డ్. అట్లా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ, సైకోసిస్ కానీ వస్తే బేబీని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్. మదర్ని సైకాట్రిస్ట్కి తప్పకుండా చూపించాలి, లేకపోతే బేబీకి ఇవ్వాల్సిన కేరు దొరకదు, పాపం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు, బేబీకి కూడా హార్మ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఉమెన్స్ గురించి. ఇకపోతే లాస్ట్ టాపిక్ చిల్డ్రన్స్ గురించి. చిల్డ్రన్స్లో ముఖ్యంగా 2-3 చెప్తాను, చాలా టైం అయినట్టుంది. మూర్తి గారు సమయం ఉందా? 8:30 వరకు ఉంది మేడం. ఇంకా నాకు 8:30 వరకు మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఎంత టైం ఉంది నాకు? 8:30 వరకు టైం అండి, మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఎన్ని నిమిషాలు ఉంది? కొంత సమయం, ఒక 15 to. చిన్నపిల్లలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, పేరెంట్స్ కి ఎస్పెషల్లీ. వాళ్ళే వాళ్ళ ఫ్యూచర్ అనుకుంటారు. మన హ్యూమన్స్ కి కూడా అదే మన ప్రొజెని. ఇక్కడ ఏమిటి అంటే మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి. మొదటిది మెంటల్ రిటార్డేషన్, దాన్ని ఇప్పుడు ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటున్నాము. మెంటల్ రిటార్డేషన్ అంటే బాగుండదని ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అంటాము. ఏంటి అంటే వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అంటే ఇంటెలిజెంట్ క్వశ్చంట్. వాళ్ళ యొక్క క్రోనలాజికల్ ఏజ్, వాళ్ళ డెవలప్మెంట్ ఏజ్తో అసలు సరిగా ఉండదు. వాళ్ళు 30 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళకి 1 సంవత్సరం బాబు అంతా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇలా వాళ్ళు పెరుగుతారు, కానీ వాళ్ళ మెదడు యొక్క ఎదుగుదల ఉండదు. ఎందుకు అలా ఉంటుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి.
అవి ఇంతకుముందు చెప్పినట్టుగా బయోలాజికల్ కాజెస్ చాలా ఉంటాయి. జెనెటిక్ కాజెస్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ కావచ్చు, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ ముందు మదర్‌కి ఏమైనా ఇంజ్యూరీ జరగడం గావచ్చు, లేదా ఆల్కహాల్ ఎక్కువగా మదర్ తీసుకోవడం గావచ్చు, న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడంలో వలన కూడా ఇలా మెంటల్ రిటార్డేషన్ వస్తాయి. బేసిక్‌గా ఇది ఎక్కువగా జెనెటిక్కే. కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటే మేనరికాలలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి గూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రావడం వలన ఇలా వీళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. ఈ మెంటల్ రిటార్డేషన్‌లో గూడా మనం మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని. ప్రొఫౌండ్ అంటే ఇంకా వాళ్ళు బెడ్ రిడెన్ అండి. వాళ్ళసలు నడవలేరు, మాట్లాడలేరు. అసలు వాళ్ళ మెడ కూడా వాళ్ళు నిలబెట్టలేరు. ఇంకా మైల్డ్ అంటే ఏంటంటే 10వ తరగతి వరకు పుష్ చేస్తూ చదివించొచ్చు వాళ్ళని. మోడరేట్ అంటే 4, 5, 6 తరగతుల కన్నా ఎక్కువగా చదవలేరు. సివియర్ అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ డ్రెస్ వేసుకోవడం, వాళ్ళ మోషన్ యూరినేషన్ చేస్తే వాళ్ళ పర్సనల్ హైజీన్ చూసుకోవడం అంతవరకే. ఈ మైల్డ్ వాళ్ళు కొంచెం ట్రైనబుల్. మనం వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇంటి పని, వంట పని అట్లా కొన్ని నేర్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లైవ్లీ అంటే వాళ్ళు జీవితంలో పెళ్లి చేసుకొని కొంచెం జీవించడానికి కావలసినవి కొంచెం పేరెంట్స్ ట్రైన్ చేసుకోవాలి. ఇంకా మోడరేట్ వాళ్ళకు కూడా ఇంకా ట్రైనింగ్ అవసరము. వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి స్పెషల్‌గా కొన్ని ఆక్యుపేషనల్ థెరపీ గానీ, వాళ్ళకి అవసరమైతే కొంచెం ఫిజియోథెరపీ గానీ, వాళ్ళకి స్పీచ్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు. స్పీచ్ థెరపీ గానీ, ఇట్లా చేస్తూ ఇవ్వచ్చు. వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. వీళ్ళకి ఏమైనా హియరింగ్ డెఫిసిట్స్ అంటే చెవులు వినబడకపోతే, మాట రాకపోతే దానికి ఈఎన్టీ స్పెషలిస్ట్‌లని కలవాలి. యాక్చువల్లీ ఇక్కడ ట్రాజెడీ ఏమిటి అంటే ఆ పిల్లలకేమో మెదడు తక్కువగా ఉంటుంది. పేరెంట్స్ ఏమో వాళ్ళని చదవండి, చదవండి, చదవండి అని గొడవ పెడుతూ ఉంటారు. ఆ పిల్లలకి ఏమీ అర్థం అవ్వదు. ఇక్కడ ఆ పిల్లలు మైల్డ్, మోడరేట్ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని తిట్టడము, వాళ్ళని తక్కువగా చూడడము, మిగతా క్లాస్ పిల్లలు వాళ్ళని గేల్ చేయడము, టీచర్స్ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. కానీ వాళ్ళు దాన్ని కోపప్ చేయలేకపోతారు. సో వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే రూడ్‌గా తయారవుతారు. కోపం ఎక్కువగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చెప్పినా చదువు రావడం లేదు. వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ ఏజ్, వాళ్ళ క్రోనలాజికల్ ఏజ్‌కి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. వయసు పెరుగుతుంది కానీ మెదడు పెరగడం లేదని ఏమాత్రం ఎస్పెషల్లీ ఇది స్కూల్ టీచర్స్ మంచిగా గమనించుకోవాలి. వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళకి ఐక్యూ అసెస్మెంట్ చేస్తారు. ఐక్యూ అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి ఎంతవరకు ఐక్యూ ఉంది అన్నది మనం తెలుసుకుంటే వాళ్ళ ఐక్యూని బట్టి మనం వాళ్ళకి ఏ విద్య ఇవ్వాలి అన్నది మనం డిసైడ్ చేస్తే ఆ పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. పేరెంట్స్ కూడా ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి మార్చడం, ట్యూషన్లు పెట్టించడం, వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ డబ్బులు లాస్ చేసుకోవడం, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఓకే, వీళ్ళకి కొంచెం ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉంది, సో వీళ్ళు ఇంతవరకే చదువుకోగలరు, వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఇవ్వాలి అట్లా అనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మానసికంగా రిలాక్సేషన్ దొరుకుతుంది. లేకపోతే తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ. మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, హియరింగ్ ఎయిడ్స్ ఇస్తారు, స్పీచ్ థెరపీ ఉంటుంది. అంటే వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి పిల్లలకి కూడా గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి, ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకి గవర్నమెంట్ సదరం అనే ప్రోగ్రాం వలన సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. దాంతో వాళ్ళకి పర్ మంత్ కొంచెం పెన్షన్ వస్తుంది. అది థౌజండ్స్ లోనే ఉంది, ఏం తక్కువగా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అది ఆసరాగా ఉంటుంది అని. ఆ తర్వాత మెంటల్ రిటార్డేషన్ తర్వాత ఏడిహెచ్డి అంటే చిన్నపిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్.
ఈ పిల్లలకి ఐక్యూ కొంతమందికి తక్కువ ఉంటుంది. అంటే మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళకి ఏడీహెచ్‌డీ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఐక్యూ నార్మల్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఐక్యూ టెస్ట్ చేయించుకోవాలి. ఐక్యూ నార్మల్ ఉంటుంది. కానీ వీళ్ళు ఒక చోట కూర్చోలేరు. ఒక చోట ఉండలేరు. ఒక చోట ఆడుకోలేరు. ఒక పని కాన్సంట్రేషన్‌తో చెయ్యలేరు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ వస్తువులు, ఈ వస్తువులు ముట్టుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ స్కూల్లో వీళ్ళ పెన్నులు, పెన్సిల్స్, నోట్‌బుక్స్ అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఇంటి దగ్గర వీళ్ళని బాగా ఎందుకు ఇలా చేసావు అని కొట్టడం, తిట్టడం చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఏంటి అంటే చదువులో వెనకబడతారు. ఎందుకంటే కాన్సంట్రేషన్ ఉండదు. వీళ్ళని అంటే వీళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా హాస్పిటల్‌కి వచ్చారనుకోండి, మా టేబుల్ పైన ఉన్న స్టెతస్కోపు, మా పెన్నులు, మా పుస్తకాలు, మా ఏం థింగ్స్ ఉంటే అవన్నీ వాళ్ళ చేతిలో ఉండిపోతాయి. మా చేతిలో గాకుండా. అట్లా అన్నీ పట్టేసుకుంటారు. మనకు అర్థమైపోతుంది వీళ్ళు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌లో ఉన్నారు అని. అలాంటి వాళ్ళు చాలామంది డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. డెంటల్ డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా దగ్గర మంచి జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళకి కరెక్ట్ సమయంలో వైద్యం అందించాలి. ఆ అటెన్షన్ డెఫిసిట్‌ని పెంచి హైపర్ యాక్టివిటీని తగ్గించే మందులు ఉంటాయి. అటెంట్రాల్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఇన్స్పిరాల్ అని అట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఇవ్వడం వలన ఈ పిల్లలు నార్మల్సీకొస్తారు. వాళ్ళ కాన్సంట్రేషన్ స్పాన్ పెరుగుతుంది. అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. వాళ్ళ యొక్క ఎబిలిటీస్ పెరుగుతాయి. సో ఈ రకం పిల్లలు ఎక్కడైనా స్కూల్లో కానీ బయట కానీ కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళకి వైద్యం చేయిస్తే వాళ్ళు మందులు వేసుకోవాల్సి వస్తుంది ఒక సర్టెన్ ఏజ్ వరకు. కానీ వాళ్ళ యొక్క కెరియర్ దెబ్బతినదు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఆటిజం. ఆటిజం కొంచెం విలేజెస్లో తక్కువగానే ఉంటుంది. ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఆటిజం అంటే ఏంటి అంటే ఇది చిన్న పిల్లలకి డెవలప్మెంటల్ ప్రాబ్లం. వాళ్ళు పెరిగే సమయంలో వాళ్ళు మనకు చిన్నపిల్లలు తల్లిని కళ్ళలోకి చూసి నవ్వుతారు, సైగలు చేస్తారు, అట్లా చిన్న చిన్న పదాలు మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళు అసలు తల్లి ఒక వైపుకి మాట్లాడితే వాళ్ళ చూపు ఇంకొక వైపుకి ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ ఓన్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఎక్కువగా స్టీరియోటైపిక్ మూమెంట్స్ ఉంటాయి. జంప్ చేసిన దగ్గరనే జంప్ చేయడము, ఒక హ్యాండ్‌ని పైకి రేజ్ చేయడము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా టాయ్స్ తోని వీళ్ళకు అటాచ్‌మెంట్ ఉంటది. మూలలకు ఎక్కువగా వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. కారు వీల్స్, ఫ్యాను ఇలా చక్రంలాగా తిరిగే వాటి అంటే వీళ్ళకి ఇష్టం. ఎక్కువగా నీళ్ళలో ఆడుతూ ఉంటారు. భాష డెవలప్మెంట్ లేట్‌గా జరుగుతుంది. అసలు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ అవ్వదు ఈ పిల్లలకి. ఇది ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్‌లో వస్తాయి. అందులో చాలా రకాలు ఉంటాయి. మనం చూసి తల్లిదండ్రుల్ని చూసి ఆ బాబుని సరిగా సరైన సమయంలో నవ్వకపోయినా, వాళ్ళు కమాండ్స్ ఇస్తే అటెన్షన్ పెట్టకపోయినా, లేకుంటే ఆయన ఓన్ వరల్డ్‌లోనే ఆయన ఆడుకుంటున్నాడు. ఆయనదాయనే మాట్లాడుకుంటున్నాడు. ఆయనదాయనే నవ్వుకుంటున్నాడు. ఒక్కడే ఉంటున్నాడు. అసలు పీర్ గ్రూపు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో అసలు కలవకపోవడం. తల్లి ఒకవైపుకు చెప్తే తను ఇంకో వైపుకు చూడడం. ఇలాంటిదే ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. వీటికి రీసెర్చ్‌లో నేను కూడా పాల్గొన్నాను. డాక్టర్ ఒక మేడం ఉన్నారు. నీలోఫర్‌లో ఉండేవారు తను. సో ఇది వీళ్ళకి ఒక గ్రూప్‌గా ఇలాంటి పేరెంట్స్‌ని ఒక గ్రూప్‌గా చేసి అందరికీ కలిపి ఒకేసారి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ వాడుకోవాలి. దాంతో పాటు కొంచెం డైట్‌లో కూడా కొన్ని రకాలైన మార్ప్స్ చెప్తాము.
ఆ మార్పులు చేసుకొని, ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే మదర్ ఫాదర్ ఏమైనా పనికి వెళ్తారు ఊర్లలో, వాళ్ళు ఒక్కరే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలియకుండా అయిపోతుంది. సో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళని వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేస్తూ ఉండాలి, రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. అలా కొంచెం చేస్తే డాక్టర్ గారి వైద్యంతో డెఫినెట్గా వాళ్ళకి సైకాట్రిస్ట్ దగ్గర వైద్యం చేస్తే వీళ్ళు కూడా కంప్లీట్ నార్మల్సీ కాకపోవచ్చు, బట్ దే కెన్ లివ్ దేర్ ఓన్ లైఫ్. ఇది ఆటిజం. తర్వాత ఏమిటి అంటే కండక్ట్ డిజార్డర్స్. ఇది విలేజెస్ లో ఉండే పిల్లలలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాండక్ట్ డిజార్డర్స్ అంటే ఆ, వాళ్ళు అపోజిషనల్ డెఫియెంట్ డిజార్డర్, కాండక్ట్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఇందులో ఏం చేస్తారు అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ, చిన్న చిన్న గ్యాంగులు మెయింటైన్ చేస్తారు. చిన్న వయసులోనే బూతులన్నీ మాట్లాడతారు. సిగరెట్ తాగడం, బీడీ తాగడం, అవసరమైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, ఎవరినైనా ఎనిమల్స్ ని కొట్టడం, పెద్దవాళ్ళని హింసించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ చిన్న పిల్లలు. వీళ్ళని ఇలా అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో బయట సొసైటీలో కూడా చేస్తారు. సో వీళ్ళకి ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రాబ్లం చేసే వాళ్ళని ఇలాగే వదిలేసాం అనుకోండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత డిసోషియల్ పర్సనాలిటీ డిజార్డర్ వస్తుంది అన్నట్టు. డిసోషియల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారుతారు వీళ్ళే. తర్వాత మర్డర్స్ అట్లా చేయడము, గ్యాంగ్ చేయడం. ఈ చిన్న పిల్లలు దొంగతనాలు కూడా చేస్తారు ఇంట్లో. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి స్కూల్కి వెళ్తున్నామని చెప్పి బయట ఎక్కడెక్కడో గ్యాంగ్లలో తిరుగుతారు. ఇవన్నీ కాండక్ట్ డిజార్డర్స్. అంటే కాండక్ట్ డిజార్డర్స్ అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ ఆ ప్రవర్తనలో మంచి ప్రవర్తన లేకుండా చెడు ప్రవర్తన ఉంటాయి అన్నట్టు. వీళ్ళని ముందే గ్రహిస్తే సొసైటీకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాము. వీళ్ళని ఈ సమయంలోనే వాళ్ళకి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏంటి అంటే చిన్నపిల్లలలో సిబ్లింగ్ రైవాల్రీ. సిబ్లింగ్ రైవాల్రీ అంటే కొత్తగా బేబీ వచ్చింది అనుకోండి, ఆ ముందు ఉన్న బేబీకి ఈ సెకండ్ బేబీ మీద నచ్చదు. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వీళ్ళకి తక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అది ఒక సిబ్లింగ్ రివాల్రీ ఉంటుంది. అది మరీ ఎక్కువగా ఉంటే సైకాట్రిస్ట్ ని కలిస్తే వైద్యం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలలో బెడ్ వెట్టింగ్, దీన్ని నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అంటారు. చిన్నపిల్లలు 4-5 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు అలాగే నైట్ లో యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో దానికి ఏమవుతుంది అంటే అది పెద్ద ప్రాబ్లమ్ గా వాళ్ళని తక్కువ చేసి చూడడము, లేదా వాళ్ళని చేయడము ఇలా చేస్తూ ఉంటారు. మాట్లాడుతున్నారు, దయచేసి అది మీరు మ్యూట్ చేయండి దయచేసి. ఒకటి యూజర్ వచ్చింది మరి ఎవరిదో, దయచేసి అందరు మ్యూట్ చేయండి ప్లీజ్. ఈ బెడ్ వెట్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమిటి అంటే మదర్స్ ఫస్ట్ వాళ్ళ ఆ చిల్డ్రన్ కి ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఏమైనా ఉందా చూసుకోవాలి. వాళ్ళ బ్లాడర్ కంట్రోలింగ్ కెపాసిటీ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏమిటి అంటే నైట్ నిద్ర పోకముందే పోయే ముందే కొంచెం అరౌండ్ 6-7 నుంచే వాటర్ కొంచెం తక్కువగా ఇస్తూ ఉండాలి. నైట్ పడుకునే ముందు వాళ్ళకి టాయిలెట్ కి పంపించాలి. నైట్ 12 కల్లా ఒకసారి అలారం పెట్టుకొని వాళ్ళని లేపి మళ్ళీ టాయిలెట్ చేయించేస్తే తగ్గిపోతుంది. ఒకవేళ అది కాలేదు అనుకోండి, అప్పుడు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గర తెస్తే ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ ఇచ్చేసాం అనుకోండి నార్మల్ అయిపోతారు. ఇంకా ఒకటి ఏంటి అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. వీళ్ళని ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఈ టైప్ వాళ్ళు, ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు చిన్న విషయానికే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఎంతగా వస్తుంది అంటే దే విల్ బ్రేక్ థింగ్స్, దే విల్ షౌట్.
మళ్ళీ వీళ్ళకి ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ దాన్ని వాడరు. ఎక్కువగా ఎక్కువ మందితో రిలేషన్స్ పెట్టుకుంటుంటారు. ఎక్కువ మందిని లవ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బ్రేకప్స్ అవుతుంటాయి. ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒంటరిగా ఉంటారు. ఒక్కోసారి అందరితో కలిసి ఉంటారు. ఈ ఈ- ఈ అసలు వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా థ్రెట్స్ ఇస్తూ ఉంటారు. నేను చచ్చిపోతాను ఇది నాకు ఇవ్వకపోతే, లేకపోతే నేనేమైనా చంపేస్తాను, అట్లా బెదిరిస్తూ ఉంటారు. లేకపోతే నేను ఇల్లు వదిలేసి పారిపోతూ ఉంటాను. అంటే ఎవరితోనూ ఏ రిలేషన్షిప్ లో సరిగా ఉండరు. అందరితోనూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇంకా ఏమిటి అంటే కోపం విపరీతంగా ఉంటుంది. మేనేజింగ్ స్కిల్స్ అస్సలు రావు. మళ్ళీ మ్యానిపులేటివ్గా ఉంటారు. దే థింక్ దే ఆర్ ఓవర్ స్మార్ట్, బట్ అది ఓవర్ స్మార్ట్ కాదు, అది వాళ్ళ ఫూలిష్నెస్ అయిపోతుంది లాస్ట్ కి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆ, వాళ్ళ హ్యాండ్స్ కానీ వాళ్ళ యొక్క కొన్ని పార్ట్స్ పైన కట్స్ ఎక్కువగా ఉంటాయి. కట్ చేసుకొని ఆ, భయపెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సైకాట్రిస్ట్ అవసరం చాలా ఉంటుంది. లేకపోతే ఈ పర్సనాలిటీ వాళ్ళు సూసైడ్ లో ఎండ్ అవుతారు. సూసైడ్ లో ఎండ్ అవ్వకుండా అటెంప్ట్స్ ఎక్కువ చేస్తారు. చాలా సార్లు టూత్ పేస్టులు తింటారు. వాష్రూమ్ లో ఏమో ఉంటాయి కదా, అవి తాగుతారు. అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ వాళ్ళు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్కంట్రోలబుల్ యాంగర్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమిటి అంటే లాస్ట్ గా ఒక విషయం ఒకటి చెప్పేసి ముగిస్తాను. చిన్నపిల్లలలో డిస్లెక్సియాస్ అంటే ఆ, చదువు రాకపోవడము, ఇది ఒకటి ఉంటుంది. ఎలా అంటే వీళ్ళలో కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. రీడింగ్ డిజార్డర్స్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్, స్పెసిఫిక్ అరిథమెటికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఇదేంటి అంటే ఈ పిల్లలకి ఐక్యూ నార్మల్ గా ఉంటుంది, కానీ వాళ్ళు కొంతమంది చదవగలరు కానీ రాయలేరు. ఇంకా కొంతమంది రాయగలరు కానీ చదవలేరు. ఇంకా కొంతమందిలో రాయడం చదవడం వస్తుంది కానీ మ్యాథమెటిక్స్ చేయలేరు. సో ఇలాంటి వాళ్ళని మనం డిస్లెక్సియా అనే ఒక డిజార్డర్ తో వీళ్ళు సఫర్ అవుతున్నారని సైకియాట్రిస్ట్ దగ్గర కలవాలి. వీళ్ళకి కలిస్తే వీళ్ళకి ఎందులో ప్రాబ్లం ఉంది అని అందులో ట్రైనింగ్ ఇచ్చేస్తాము. దే విల్ బికమ్ నార్మల్ అండి. ఇది చాలా మందికి తెలియక స్కూల్ డ్రాప్ అవుట్స్ ఈ ప్రాబ్లం వల్లనే 90% అవుతాయి. ఏదో ఒకటి రాకపోవడం వల్ల ఆగిపోయే పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళని టీచర్స్ ముఖ్యంగా వీడికి రాయడం వస్తుందా లేదా చూసుకోవాలి, చదవడం వస్తుందా లేదా చూసుకోవాలి, లెక్కలు వస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఈ 3 బాగున్న పిల్లలు ఓకే నార్మల్. ఇందులో ఏది ఒకటి రాకపోయినా కూడా కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉందని గ్రహించి వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర రెఫర్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను పిల్లలు చదవడానికి ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ చెప్తాను. ఎప్పుడైనా పిల్లలు అప్ టు 10th క్లాస్ అనుకోండి, వాళ్ళు చదివే అప్పుడు వాళ్ళని ఎప్పుడు నోట్లో చదవనియొద్దు, బయటికి చదవాలి. 5 కాంపోనెంట్స్ వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ది వాళ్ళు రాయాలి. చదివేప్పుడు రాస్తూ అది చదవాలి. ఆ చదివింది వాళ్ళు వాళ్ళ చెవులతో వినాలి. ఆ విన్నది వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ లో ఉండాలి. ఈ 5 కాంపోనెంట్స్ ఒక్కసారి జరగాలి. అలా జరిగితే డెఫినెట్ గా ఆ పిల్లలకి చదువు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఇది చిన్న పిల్లలకి చదువు గురించి ఒక టిప్. మళ్ళీ పెద్ద వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి 5 కాంపోనెంట్స్, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది మంచి ఒక
అందరూ హ్యాపీగా జీవించవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్. ఫస్ట్ కాంపోనెంట్ 5 గుర్తుంచుకోవాలి. 5 సెల్ఫ్ అబ్జర్వేషన్. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నాము అని నోట్ చేసుకోవాలి. ఇది అందరికీ నోట్ చేసుకుంటే మనకి మన దినచర్య మనకి తెలిసిపోతుంది. తర్వాత ఏంటంటే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే మనం కొన్ని మనకి ఇంపార్టెంట్ లేని విషయాల్ని చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చూస్తాం, కొంచెం పెద్ద విషయాల్ని చిన్నగా తీసుకుంటాం. అట్లా కాకుండా ఏది ఇంపార్టెంట్, అందులో ఎంతవరకు ఇంపార్టెంట్, ఏది మీరు అబ్నార్మల్ గా ఆలోచిస్తున్నారు, ఏది నార్మల్ గా ఆలోచిస్తున్నారు అని మీ యొక్క కాగ్నిషన్ ని అంటే మీ యొక్క మెదడును వాడి దాన్ని నార్మల్ గా చూడగలగాలి. ఐదరు పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నార్మల్ గా చూసేలా మీకు ఇంపార్టెంట్ విషయాల్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిలాక్సేషన్ అంటే ఇప్పుడు చాలా మంది ఎక్సర్సైజ్ చేసుకోవాలి, లేదా ప్లే చేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, లేదా ఇంకా యోగా చేసుకోవచ్చు, ప్రాణాయామ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. మీకు ఇది పర్టికులర్ అని లేదు. కొంతమందికి ఆర్ట్ వేస్తే రిలాక్సేషన్ వస్తుంది, ఆర్ట్ వేసుకోండి. అట్లా మీకు ఏ దాంట్లో రిలాక్సేషన్ వస్తుంది అనేది మీరు గ్రహించుకొని అందులో మీరు అందులో మీరు రిలాక్సేషన్ పొందాలి. ఎవ్రీడే కొంచెం సమయం మీకోసం కేటాయించుకొని. ఇది మూడోది. నాలుగోది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోయినాం కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 199 మంది అవసరం లేని విషయాలకి ఎక్కువ సమయం ఇస్తారు, అవసరమైన విషయాలకి తక్కువ సమయం ఇస్తారు. సో ఫెయిల్యూర్స్ అనేవి రిజల్ట్స్ గా వస్తాయి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ మీకేంటి, ఏది అర్జెంటు, ఏది ఇంపార్టెంట్ అన్నది చూసుకోవాలి. వాటిని మీరు ముందే చేసేసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ కానీ నాట్ అర్జెంటు అవి కొంచెం సమయం ఇచ్చి చేసుకోవాలి. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంటు అవసరం లేదు, అది వదిలేయాలి. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అది చెప్పేశాను. ఇలా మీకు ఏది ఇంపార్టెంట్ అన్నదానికి మీరు సమయం ఇచ్చి ఆ వర్క్ ని మీరు ముందు కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీకు అన్ఇంపార్టెంట్ వాటిని కూడా చేసుకోవడానికి లేదా మీకు ఇంకెవరికైనా ఏమైనా హెల్ప్ కానీ ఏమైనా చేయడానికి కూడా మీకు సమయం దొరుకుతుంది. కానీ మీది మీరు చేసుకోకుండా మీకు వేరేది అన్ఇంపార్టెంట్ చేసినారనుకోండి, మీ దగ్గర మీరు ఫెయిల్యూర్ అవుతారు. మీ దగ్గర మీరు ఫెయిల్యూర్ అవ్వడం వలన మీకు అక్కడ ప్రశాంతత లోపిస్తుంది. ఏ వ్యక్తి ప్రశాంతత లోపిస్తుందో ఆ లోపించిన వ్యక్తి ఎవరికి న్యాయం చేయలేడు, ఇంక్లూడింగ్ అతనికి కూడా అతను న్యాయం చేసుకోలేడు. దాని టెన్షన్ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారంటే నేను అందరికీ అన్ని చేశాను, నాకు ఎవరు ఏం చేయలేదు అని మళ్ళీ అంటాడు. కాకుండా మనం ఫస్ట్ తక్కువ సమయంలో ప్రాక్టికల్ గా తక్కువ ఖర్చుతో అయ్యే ఒక సొల్యూషన్ ఎత్తుక్కొని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి బ్రెయిన్ పైన బర్డెన్ తగ్గుతుంది. విల్ ఫీల్ వెరీ మచ్ రిలాక్స్ గా ఉంటాము. ఇది పెద్దవాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే అందరూ గుర్తుంచుకోవాలి. ఒకటి ఆనందంగా ఉండాలి, రెండోది కూడా ఆనందంగా ఉండాలి. అంతకు మించి వేరే ఏం అవసరం ఉండదు లైఫ్ లో. మంచి పోషకాహారం తీసుకోండి, పిల్లలకి నిద్రపోవాలి, రెస్ట్ చాలా అవసరము, బాడీకి అవసరము, బ్రెయిన్ కి నాలెడ్జ్ అవసరము. చాలా మంచి బుక్స్ చదువుకోవాలి, చాలా నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నాలెడ్జ్ ఉండడం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. సో బ్రెయిన్ ఒక అద్భుతమైన కంప్యూటర్ మన దగ్గరే ఉంది. దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే మనం చాలా ఏ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా హ్యాపీగా జీవించడానికి కావాల్సిన
ఎంత ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ లో ఉంటుంది, ఆ బ్రెయిన్ ని మనం గా వాడుకోగలగాలి. దానికి నాలెడ్జ్ అవసరం. మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే మనం అంత బాగా మన మెదడుని వాడుకొని మన పనులు, ప్రశాంతంగా చేసుకుంటాము. థ్యాంక్ పేషెన్స్ లిజనింగ్ అండి.